వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. మన కార్యక్రమంలో నేషనల్ యాంథమ్తో బిగిన్ చేసుకున్నాం. దయచేసి అందరూ కూడా ఒకసారి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ గౌరవ ప్రెసిడెంట్ గారు, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోబోతా ఉన్నాం వారి అధ్యక్షతన. మరి ఈ కార్యక్రమాన్ని గతంలో కూడా చెప్పడం జరిగింది. కొత్తగా ఎన్నుకోబడిన చైర్మన్ మచిలీపట్నం కృష్ణా జిల్లా చైర్మన్ ఎవరైతే ఉంటారో వారు మీ జిల్లా తరఫున స్టేట్ కమిటీలో, ఎల్సీ కమిటీలో మెంబర్గా ఉంటారు. ఇది అన్ని జిల్లాలోనే అదే జరుగుతుంది. మీ అందరూ ఏకీభవిస్తే కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ పంపిస్తారు. ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం కానివ్వండి, అప్రూవల్ తీసుకోవడం కానివ్వండి, అట్లాగే ఆడిట్ అకౌంట్స్ కానివ్వండి, అలాగే అప్రూవల్ కానివ్వండి, ఫెలిసిటేషన్ ఆఫ్ డోనర్స్, ఈ కార్యక్రమాలన్నీ కూడా అయిపోయి నెక్స్ట్ వచ్చేసి గౌరవనీయులు స్టేట్ అబ్జర్వర్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మీ ఆడిటర్స్, ఎగ్జిస్టింగ్ ఆడిటర్స్ ఆయనతో ప్రాబ్లం లేకపోతే అది తెలియదు కాబట్టి జనరల్ బాడీలో మనకి ఇప్పుడు ఎవరైతే ఆడిట్ చేస్తున్నారో కృష్ణా జిల్లా రెడ్ క్రాస్ కమిటీకి అదే ఆడిటర్ నెక్స్ట్ 3 years కూడా అపాయింట్ చేయడానికి అందరి సమ్మతి తెలియజేస్తే రిజల్యూషన్ పాస్ చేస్తారు. థ్యాంక్ యూ చైర్పర్సన్ మరి ట్రెజరర్ ఉండాలి కనుక డాక్టర్ దాస్వి రామకృష్ణ ప్రసాద్ చెల్లపల్లి గారిని చైర్మన్ గా అంగీకరిస్తున్నాము. అలాగే శిరిశెట్టి భాస్కర్ డైరెక్టర్ ఎస్ఎస్ఆర్ కాలేజ్ గారిని వైస్ చైర్పర్సన్ గా తీసుకోవడం జరుగుతుంది. బి సుకుమార్ రిటైర్డ్ పంచాయత్ సెక్రటరీ గారిని ట్రెజరర్ గా తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ. డాష్ అను పేరు చెప్పండి. పేరు గల నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మూల సూత్రాలైన మానవత, నిష్పాక్షికత, తటస్థత, స్వతంత్రత, స్వచ్ఛంద సేవ, ఐక్యత, విశ్వజనీయత అను 7 సూత్రములకు అనుగుణంగా నడుచుకుంటూ నాకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించేందునని అంగీకరిస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నాను. యాక్టివిటీస్ ని అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా చేయడం మనం అందరూ చూసాము. రెడ్ క్రాస్ నుంచి బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, ఐ బ్యాంక్ ఉంటుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా
యోగా, న్యాచురోపతి ఇవన్నీ స్టార్ట్ అయింది కనుక చాలా చోట్ల కొంచెం ప్రోగ్రెసివ్గా ఆలోచించే రెడ్ క్రాస్ సంస్థలు యోగా, న్యాచురోపతిని కూడాను అందరికీ ట్రైనింగ్ ఇస్తూ దాంట్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ చివరిలో ప్రివెంటివ్ హెల్త్ కేర్ వైపు కూడా దృష్టి పెట్టడం మనం చూస్తున్నాము. సో ఇలా జనరిక్ మెడికల్ షాప్స్ పెట్టారు, రకరకాల ఇప్పుడు యాక్చువల్లీ ఒక హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్లో, ప్యారలల్ గా అన్ని పనులు కూడా రెడ్ క్రాస్ చేసడానికి స్కోప్ ఉంది. దాంతోపాటు న్యూట్రిషన్, హెల్త్ న్యూట్రిషన్ ఎప్పుడూ కలిసి అయిపోతాయి. సో న్యూట్రిషన్, మాల్ న్యూట్రిషన్ తగ్గించడానికి తీసుకోవాల్సిన క్రమాలు ఉండొచ్చు. దెన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సమయం కూడా ఉంటుంది అనుకోండి. ఎందుకంటే హాస్పిటల్లో యాక్టివ్గా ప్రాక్టీస్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ 3:40కి లేచి మేము ప్రతిరోజు 4:00 ఊళ్ళో ఏదో ఎక్కడ అనుకున్నామో ఆ ప్రాంతానికి వెళ్ళి 4:30 to 6 గంటన్నర సేపు ఊరి కోసం మనం పనిచేయాలి, సొసైటీ కోసం పనిచేయాలి. ప్రతిరోజు ఉండే 24 గంటల్లో గంటన్నర చేయాలని కార్యక్రమం పెట్టి నవంబర్ 12, 2014 నుంచి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు ముఖ్యమైనది గ్రీనరీ, బ్యూటిఫికేషన్ ఆఫ్ ది విలేజ్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, వీటిని వ్యతిరేకించడం అనేది మా కార్యక్రమం. ఇందులో భాగంగా మేము ఒక వాలంటరీ యాక్టివిటీ, కొంతమంది 30 మంది ప్రతిరోజు ఎవరిని నిద్ర లేకుండానే చక్కగా వాళ్ళందరికీ వచ్చి పనిచేస్తూ ఉంటారు. ఈ యాక్టివిటీలో నా జీవితానికి ఇది చాలనే ఉద్దేశంతో ఉన్నాను. అందుకు నుంచి ఇంకా వేరే చోటుకి వెళ్ళాలని, వేరే కార్యక్రమం చేయాలనుకోలేదు. ఎందుకంటే ఫుల్ టైం ఒక చిన్న ఏరియాని ఒక మోడల్గా చూపించి దిస్ కెన్ బి డన్ బై ఎవ్రీబడి, బై ఎనీబడి అని చూపించాలనేది లైఫ్ గోల్. ఆ కార్యక్రమంలో ఉన్నాము. అట్లాగే మా కలెక్టర్ గారు బాగా మా విలేజ్ని బాగా మా యాక్టివిటీని ప్రోత్సహిస్తూ చెప్తారు. మేము 2014 నవంబర్ 12 స్వచ్ఛతతో విషయం మొదలుపెట్టాము. 2015 జనవరిలో అనుకుంటాను నా భార్య ఒకసారి ఎందరో మా ఇంట్లో కూర్చొని పెద్దలంతా మాట్లాడుతున్నారు, విలేకరులు కూడా ఉన్నారు. ఆ టైంలో ఒక మాట అనౌన్స్ చేశారు. మేమిద్దరం కలిసి కూడా అనుకోలేదు. ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి మేము మాకు వచ్చే ప్రతి రూపాయి ఎలాగైతే మా హాస్పిటల్ మెయింటెనెన్స్ కాకుండా మిగిలిన ప్రతి రూపాయి మేము గ్రామం కోసమే ఖర్చు పెడతామని చెప్పారు. నేను ఒక్కసారి నా అభిప్రాయాలు అట్లాగే ఆవిడ అట్లా అనౌన్స్ చేయడం నాకు ఆశ్చర్యం, సంతోషం కలిగించి ఒకసారి వెంటనే అడిగాను, పబ్లిక్లో ఇవాళ ఒక మాట అన్నామంటే మనం ఖచ్చితంగా అది ఆచరించి చూపించాలి, మరి ఎక్కడ కూడా ఎవరికి ఇవ్వదు, నువ్వు ఆలోచించి చెప్పావంటే నాకు డిసైడ్ అయిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సుమారుగా 11 సంవత్సరాలు అవుతుంది. మేము ప్రతి నెల మా హాస్పిటల్ మెయింటెనెన్స్ కాబట్టి మిగతా అంతా కూడా మా గ్రామం కోసం ఖర్చు పెడతామంటే సెంటు గుడ్ మార్నింగ్ కొట్టగా చేయండి. నాకు ఆర్గనైజేషన్ ఎట్లా చేయాలంతా బాగా తెలుసు, కానీ రెడ్ క్రాస్ అనుభవించలేకపోతాం. ఆర్గనైజేషన్ స్కిల్స్ ఏమో అంటే ఒక స్పిరిట్ ఉంటే వేరు, ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉంటే వేరు. అది నాకు ఉన్నాయో లేవో నాకు తెలియదు. బట్ మీరు ఒక బాధ్యతను అప్పగించారు కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. కాకపోతే నా సమయం కొద్దిగా లిమిటెడ్. మండే టు ఫ్రైడే నేను హాస్పిటల్లో ఉండాలి. అంటే నాకు నాకు 48 సంవత్సరాలు, 48, 69 లాస్ట్ బ్యాచ్ ఆఫ్ ది ఫ్యామిలీ ప్రాక్టీషనర్స్. మా తర్వాత ఫ్యామిలీ ప్రాక్టీషనర్స్ ఉండలేదు, అందరూ స్పెషలిస్ట్లు అయ్యారు. అందుకని నాకున్న నాలెడ్జ్ని ఎక్కువ మందికి పంచాలి, సింప్లిఫై చేయాలనేది, అందుకని ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. మంచి ప్రాక్టీస్లో ఇంకేదో ఎర్న్ చేయాలని అటువంటి కాదు, కానీ చాలామందికి ఉపయోగపడతా ఉన్నాను. ఉపయోగపడే దాన్ని పూర్తిగా ఆపేసేసి నేను వేరే యాక్టివిటీ చేయడం అనేది ఈ గవర్నమెంట్ నన్ను నా భార్యని ఫ్రీగా చదివించింది. నేను డబ్బులు కట్టలేదు, రూపాయి కట్టలేదు. అందుకని ఒక పల్లెటూరులో మనం ప్రాక్టీస్ చేసి వాళ్ళందరికీ ఉపయోగపడాలని మేము అనుకున్నాం. ఆ రకంగానే మేము కంటిన్యూ చేస్తున్నాం. అందుకని ఓపుకున్నంత వరకు ప్రాక్టీస్ మానాలని నేను అనుకోవట్లా. ఎందుకంటే మేము ఇచ్చే బెనిఫిట్ ఓటర్ సర్వీస్ పొందాము గవర్నమెంట్ నుంచి. ఈ బెనిఫిట్ అంతా మనం చేయకుండా కేవలం నాకు తినడానికి బాగానే ఉంది అనుకుంటే అది చాలా స్వార్థం ఉంది అనిపించింది అన్నమాట. అందుకని నా టైంలో మండే టు ఫ్రైడే నేను ఖచ్చితంగా హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందండి. సాటర్డే సండే నేను చేయగలిగింది చేస్తాను. నిజంగా నాకు అడ్మినిస్ట్రేషన్ నేను తెలియదు సార్, నేను వాలంటీర్ యాక్టివిటీ చేస్తున్నాను చెప్తే. సో ఇందులో ఉండే సాలకు బాధగారు ఎక్కువ మీ దగ్గర నుంచి నేర్చుకునే నా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మీద నమ్మకం వచ్చినప్పుడు ₹1 కూడా ఖచ్చితంగా
నేను ఉన్న చోట మాత్రం ఎక్కడ కూడా మిస్ప్రాపరేషన్ అందరూ చెప్పగలను, కానీ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఎంత ఉన్నాయో నాకు తెలియదు. నాకు అది ఏ స్వార్థము లేకుండా సర్వీస్ కోసం అంకితమైన ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉంది అంటే అది ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ. అంటే ప్రపంచంలోనే ఇలాంటి కాన్సెప్ట్ కూడా మొట్టమొదటిగా ఫార్మల్ వేలో స్టార్ట్ చేసింది కూడా హెన్రీ డొనాల్డ్ గారు. యాక్చువల్లీ మనకందరికీ తెలుసు 19వ శతాబ్దంలో 19th సెంచురీ ఈ టైంలో అంతాను చాలా అంటే ఇప్పుడు పీస్ ఎక్కువ ఉంది మనం అనుకుంటాం, కానీ వార్ అనేది చాలా తరచూ జరిగే టైం అనమాట 19th సెంచురీ అప్పుడంతా. ఆ యుద్ధాల్లో చాలా మంది గాయపడేవాళ్ళు, గాయపడిండే వాళ్ళకి కనీస హెల్త్ కేర్ ఎయిడ్ కూడా లేని దాన్ని చూసి చలించిపోయి మనము యుద్ధంలో ఎవరు ఇబ్బంది పడినా అంటే ఒక సోల్జరు కంట్రీ ఏ చెందిన వాళ్ళైనా కంట్రీ బికి చెందిన వాళ్ళైనా మానవతా దృక్పథంతో ఆయన కంట్రీ కోసమే పోరాడాడు కనుక ఆయనకి బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్ అందించే బాధ్యత హ్యుమానిటీకి మొత్తం ఉంది అని గ్రహించి పాపం దేశం కోసం పోరాడుతున్న సైనికులకి కనీస వైద్యకీయ సదుపాయాలు కూడా లేని దాన్ని చూసి చలించిపోయి నేనేదైనా చేయాలి అని స్విట్జర్లాండ్ బిజినెస్ మ్యాన్ యాక్చువల్లీ ఆయన ఈ ఒక కాన్సెప్ట్కి శ్రీకారం చుట్టారు. అంటే వాలంటరీ రిలీఫ్ సొసైటీస్ అన్నమాట. అంటే నా దేశంలో ఏదైనా యుద్ధం జరిగితే లేదా నా దేశంలో మానవాళికి ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ టైంలో ఏ అఫిలియేషన్ లేకుండా సేవా దృక్పథంని మాత్రమే ఒక మూల మంత్రంగా తీసుకొని ముందుకు వెళ్ళే రిలీఫ్ సొసైటీస్ అవసరము అని. ఇంపార్షియాలిటీ ఉండాలి, న్యూట్రాలిటీ ఉండాలి, హ్యుమానిటీని మనం అన్ని దానికన్నా మొదటి స్థానంలో పెట్టి పనిచేసేదానికి ఒక సంస్థ ఉండాలి అనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ అంటే చాలా మందికి తెలుసు అనుకుంటాను, నోబెల్ పీస్ ప్రైజ్ ఫస్ట్ వచ్చింది రెడ్ క్రాస్ సంస్థకి. యాక్చువల్లీ 1901లో పీస్ ప్రైజ్ ఫస్ట్ వచ్చింది అనమాట. అంటే దాదాపు 170 years చరిత్ర ఉన్న సంస్థ రెడ్ క్రాస్. అంటే ఆ రెడ్ క్రాస్ సంస్థ ఎంత పవర్ఫుల్ అనే దానికి లేదా ఆ కాన్సెప్ట్ ఎంత పవర్ఫుల్, ఆ ఒక ఐడియా ఎంత పవర్ఫుల్ అనే దానికి ఎగ్జాంపుల్ ఏమంటే ఎక్కడో స్విట్జర్లాండ్ లో ఆయనకు వచ్చిన ఐడియాని ఇప్పుడు ప్రపంచంలో ప్రతి దేశం దాన్ని యాక్సెప్ట్ చేసి తీసుకొని అన్ని చోట్ల కూడా రెడ్ క్రాస్ సంస్థలు ఉన్నాయి. అలాగే మనకు ఇండియాలో కూడా రెడ్ క్రాస్ సంస్థ ఉంది. దీన్ని 1920లోనే అంటే బిఫోర్ ఇండిపెండెన్సే పార్లమెంట్ లో ఒక చట్టంగా తీసుకొని దానికి ఇండియా లెవెల్లో రెడ్ క్రాస్ చాప్టర్ కి నేషనల్ ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు. ప్రతి రాష్ట్రంలో కూడా ఆనరబుల్ గవర్నర్ ఉంటారు, స్టేట్ లో కలెక్టర్స్ ఉంటారు. సో మారుతున్న పరిస్థితుల దృష్ట్యాన రెడ్ క్రాస్ కూడాను తన యాక్టివిటీస్ ని మారుతున్న కాలానికి అనుగుణంగా మారుస్తూ పోతా ఉంది. అంటే కొత్త అవసరం వచ్చినప్పుడు కొత్త అవసరానికి తను మలుచుకొని వెళ్ళేది రెడ్ క్రాస్ సంస్థ ఇంకొక మేజర్ క్వాలిటీ అన్నమాట. సో దాంట్లో భాగంగా మనము హ్యుమానిటీకి మంచిగా చేసే ఏదైనా యాక్టివిటీని మనం రెడ్ క్రాస్ లో తీసుకోవచ్చు. బ్రాడ్ గా మనం అనుకోవాల్సింది అంటే నేను ఎప్పుడు ఏం ఆలోచిస్తానంటే హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మనకు మేజర్ గా 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి దాంట్లో. హెల్త్, ఎడ్యుకేషన్, లైవ్లీహుడ్స్. హెల్త్ ప్రమోట్ చేయాలి, ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయాలి, లైవ్లీహుడ్స్ ప్రమోట్ చేయాలి. ఈ 3 మనం చేస్తే అఫ్ కోర్స్ డైరెక్ట్లీ హెల్త్, ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయాలి. మనం లైవ్లీహుడ్స్ ప్రమోట్ చేస్తే ఆటోమేటికలీ ఒక మనిషిది స్టేటస్ సోషల్ ఎకనామికల్ ఇంప్రూవ్ అయ్యారంటే వాళ్ళు ఆటోమేటికలీ హెల్త్ పరంగా కూడా ముందుకు పెడతారు, ఎడ్యుకేషన్ పరంగా కూడా ముందుకు పెడతారు. దానికే చేస్తారు. ఎక్కడ కూడా ఎలక్షన్లు, బ్యాలెట్లు చాలా మంది తెలియక నేను మనం కూడా పోయినసారి వివరం చెప్పాను. ఇది సొసైటీ యాక్ట్ కింద కాదు, ఇది పార్లమెంట్ యాక్ట్. తెలియక సొసైటీ యాక్ట్లో చూసి దీని ప్రకారం నోటీస్ ఇచ్చారా, దీని ప్రకారం అన్నీ ఆ రూల్ ప్రపోజిషన్ ఎలా ఉందో. ఒకటి మనం ఎవరైనా ఒక పిటిషన్ దగ్గర తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని యాక్ట్లు చదివి ఎంత అవగాహన లేకపోతే కలెక్టర్లు అవుతారు అంటే మనసులో పెట్టుకోవాలి. వాళ్ళు ఎన్ని చదువుకుంటూ ఎంత చేస్తే వాళ్ళు లక్షల మందిలో
ఎన్ని లక్షల మంది నుంచి ఒక్కొక్కళ్ళు ఐఏఎస్కి వెళ్తారు, వాళ్ళకి అవగాహన ఉందా? ఊరికే టైం వేస్ట్ చేసుకుంటూ రెడ్ క్రాస్లో మన కాంట్రిబ్యూషన్ ఏంటో చెప్పాలి. అది మానేసి అదేంటి ఇదేంటి అని ఇలాంటి మాటలు ఇలాంటివన్నీ కూడా ఈ సొసైటీ ముందుకు వెళ్తున్నప్పుడు మనం కూడా మనకి చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే చప్పట్లంగా కొట్టాలి తప్ప మనం అడ్డుకొని వేయకూడదు. మీ అందరికీ కూడా నా విన్నపం, ఒక మంచి కమిటీని కలెక్టర్ గారు ఇవ్వబోతున్నారు. ఆ కమిటీ అనౌన్స్ చేశాక రాష్ట్రం రెడ్ క్రాస్ కూడా గర్వపడే విధంగా ఈ కమిటీ ఎవరు వస్తారో వాళ్ళు రాష్ట్ర రెడ్ క్రాస్ కూడా ఉపయోగపడే వ్యక్తుల్ని ఆయన కమిటీ అపాయింట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ముట్టుకుతో చెప్పుకుంటున్నాను. పెద్దలందరూ చాలా ఓపిక వచ్చారు. మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. డిఆర్ఓ గారైన చంద్రశేఖర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన రెడ్ క్రాస్ జీవిత సభ్యులు, ప్యాట్రన్స్కి, అధికారులకి అందరికీ కూడా నమస్కారం. మనం కొన్ని రోజుల క్రితం ఇదే హాల్లో ఏజిఎం గురించి, ఆ రోజు దాదాపుగా ఏజిఎంలో ఈ కొత్త కమిటీ విషయం తప్ప మిగిలిన అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. మారుతున్న కాలం ప్రకారం రెడ్ క్రాస్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఇదివరకు కోవిడ్ ముందు ఏదైనా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలంటే పాంప్లెట్లు ప్రింట్ చేయించి పాంప్లెట్లు సెంటర్లో ఎక్కడో చోట పంచి అదే ఒక పెద్ద కార్యక్రమంగా మేము రెడ్ క్రాస్లో అందరం కూడా భావిస్తూ ఉండేవాళ్ళం. నేను 91 నుంచి రెడ్ క్రాస్లో ఉన్నాను. అప్పుడు దాకా కూడా అయ్యే పెద్ద ప్రోగ్రాం, ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు బ్లడ్ బ్యాంక్ ఉంటే బ్లడ్ బ్యాంక్ అని నడుపుతాం. ఇవాళ భారతదేశం మొత్తం మీద కూడా రెడ్ క్రాస్ మిగిలిన స్టేట్స్లోని, అలాగే మన రాష్ట్రంలో కూడా యాక్టివిటీస్ మిగిలిన జిల్లాల్లో చాలా 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 అగ్రెసివ్గా మారి సొసైటీలో రెడ్ క్రాస్ అని చెప్పంగానే అందరూ కూడా గుర్తించే విధంగా కార్యక్రమాలు జరుగుతాయి చాలా జిల్లాల్లో, అలాగే దేశం మొత్తం మీద కూడా. మనం భారతదేశంలో సుమారుగా ఒక 105-106 బ్లడ్ బ్యాంకులు ఉంటే 20 బ్లడ్ బ్యాంకులు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి. ఆ 20 బ్లడ్ బ్యాంకుల్లో మచిలీపట్నం బ్లడ్ బ్యాంక్ కూడా ఉంటుంది. ఈ బ్లడ్ బ్యాంక్స్ మనం పెట్టినప్పుడు ఎప్పుడో ఈ నెల్లూరులో బ్లడ్ బ్యాంక్ పెట్టి ఫస్ట్ కాన్సెప్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు తీసుకుని అక్కడ పెట్టాక నెమ్మదిగా అన్ని జిల్లాల్లోనే పెట్టాం. ఇప్పటికే అయ్యే పాత సిస్టమ్స్ ఫాలో అవుతున్నాం. మెషిన్స్లో కొంచెం టెక్నాలజీ పెరిగింది కానీ సిస్టమ్స్ మెయిన్ మనం ఎక్కడ కూడా వాటిని అప్డేట్ చేయలేదు. మేము స్టేట్లోకి వచ్చాక కంప్లీట్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్స్ అన్నీ కూడా నేషనల్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాకపోయినా నేషనల్ స్టాండర్డ్స్కి మీట్ అయ్యేటట్టుగా అన్నీ కూడా అప్గ్రేడ్ చేయాలి, అన్ని ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి ఒక వర్క్షాప్ కండక్ట్ చేసాం. బ్లడ్ బ్యాంక్ కోఆర్డినేటర్స్ అందరూ కూడా కాకినాడ వచ్చారు. ఇప్పుడు అన్ని బ్లడ్ బ్యాంక్స్ని కూడా యూనిఫామ్ సాఫ్ట్వేర్ పెట్టి కంప్లీట్ ప్రాసెసింగ్ అంతా కూడా సాఫ్ట్వేర్ ద్వారా అయ్యేటట్టు, ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్కి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేసి చేయడానికి స్టేట్ బాడీలో రిజల్యూషన్ పాస్ చేసాం. ప్రదేశ్ గారు మెంబర్గా ఉన్నారు. అది ఇప్పుడు అవన్నీ కూడా జరుగుతున్నాయి. అక్టోబర్ 2కి వెబ్సైట్ బేస్డ్ రెడ్ క్రాస్లో సాఫ్ట్వేర్ తిరిగే కాకుండా బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్, మనం రెడ్ క్రాస్ తరఫున ఏ యాక్టివిటీ చేసినా సరే అవన్నీ కూడా ఆన్లైన్లో జిల్లాలో కూర్చొని మనం అప్లోడ్ చేసేయచ్చు. ఒక బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కండక్ట్ చేస్తే మనం ముందే కనుక ఇవన్నీ దాంట్లో రిజిస్టర్ చేస్తే ఆ రోజు అటెండెన్స్ మార్క్ చేసి కనుక మీరు వెబ్సైట్లో అన్నీ చేస్తే మీ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ప్రోగ్రామ్ అయ్యే లోపల ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి సర్టిఫికేట్స్ డైరెక్ట్గా వాళ్ళ ఫోన్లోకి వెళ్ళిపోతాయి. డైరెక్ట్గా వాళ్ళే ప్రింట్ చేయించుకోవచ్చు, స్టేట్ నుంచే వెళ్ళిపోతాయి. ఇట్లా చాలా కొత్త కొత్త ఐడియాస్తో
చాలామంది పెద్దవాళ్ళు చేసిన కార్యక్రమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి రాష్ట్రం అంతా కూడా రెడ్ క్రాస్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అవకాశం. ఇది ఒక మంచి ఆర్గనైజేషన్ కాబట్టి దీన్ని ఇంకా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో కలెక్టర్స్ అందరికీ కూడా గవర్నర్ గారి ఆఫీస్ నుంచి కలెక్టర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని గవర్నర్ గారి ఆఫీస్ నుంచి రిక్వెస్ట్ రాగానే ఆయన ఒక ఉద్యమంగా తీసుకుని ఎవరున్నారు మెంబర్స్ దీంట్లో, ఎవరు కాంట్రిబ్యూషన్ ఎంత, వీళ్ళు నిజంగా పనిచేశారా లేకపోతే పని చేయగలరా, వీళ్ళ వల్ల ఉపయోగం ఉందా లేదా సర్వే చేసి ఆయనకు ఒక అవగాహన, మనుషులు తెలియకపోవచ్చు కానీ పేర్లన్నీ ఆయన దగ్గర ఆయనకున్న డిపార్ట్మెంటల్గా కానీ ఇది కానీ అన్నీ చేసి చక్కగా ఒక మంచి అవగాహన వచ్చారు. ఎందుకంటే ఆయనతో ఫోన్లో మాట్లాడుతుంటే ఆయన ఒక్కొక్కరి గురించి మాట్లాడుతుంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఆయన దగ్గర. అన్నిటికంటే ముఖ్యం రెడ్ క్రాస్ ఎక్కడైనా సరే ఏ జిల్లాలో అయినా యాక్టివ్గా ఉందంటే సింపుల్ లాజిక్, ఆ కలెక్టర్ యాక్టివ్గా ఉంటేనే యాక్టివ్గా ఉంటుంది. కలెక్టర్స్ సహాయం లేకుండా ఊరికనే ఉంటాం ఆర్గనైజేషన్ కానీ మనం ఏమి చక్కగా పనిచేయలేం. ఎప్పుడైతే మంచి కలెక్టర్ ఉండి పదండి నేను నడిపిస్తాను మిమ్మల్ని, మీరు అందరు నాతో రండి అనే కలెక్టర్ ఉంటారో అప్పుడు రెడ్ క్రాస్ అద్భుతమైన రిజల్ట్స్ నోటు జరిగింది. ఏ జిల్లాలో చూసిన చరిత్ర. నేను 90 నుంచి ఉన్నాను, 91 నుంచి చూస్తున్నది. మా జిల్లాలో కూడా, గుంటూరు జిల్లాలో కూడా మంచి కలెక్టర్ ఉంటే బాగా యాక్టివ్గా ఉంటాం. కలెక్టర్ గారు రెడ్ క్రాస్ గురించి పట్టించుకోకపోతే మేము కూడా కమిటీ మెంబర్లు కూడా స్లో డౌన్ అయిపోతాం. ఎమ్మెల్యే ఈజీగా తీసుకుంటాం. చాలా రోజుల తర్వాత కృష్ణా డిస్ట్రిక్ట్లో కలెక్టర్ గారు నేను బాధ్యత తీసుకుని అందరినీ నడిపిస్తాను, రెడ్ క్రాస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, నేను రెడ్ క్రాస్ని ఈ జిల్లాలో బలోపేతం చేస్తాను అని ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకుని అద్భుతమైన కార్యక్రమం చేసి ఇప్పుడు కొత్త కమిటీని ఎన్నుకోబోతున్నాం. మీకు అందరికీ తెలియదు, మొన్న కూడా చెప్పాను, ఎన్నిక అంటాం కానీ అది ఎన్నిక కాదు. జనరల్గా ఎప్పుడు కూడా నేను 90 నుంచి ఉన్నాను, రమేష్ గారు మీరు 82 నుంచి ఉన్నారు, రమేష్ గారు, శిలార్ గారు, వీళ్ళందరూ అందరూ వెంకటేశ్వర గారు అందరూ. ఎప్పుడైనా ఎలక్షన్ జరిగినాయండి? చాలా మంది కొత్తగా వస్తున్నారు తెలియదు కోసం. కలెక్టర్ గారు ఆయన బాధ్యతగా మోస్తారు కాబట్టి ఆయన మనం చేసుకొని వెళ్ళడానికి ఇక్కడ స్కోప్ ఉంటుంది. మళ్ళీ రెండో అంశం ఏంటి అంటే రెడ్ క్రాస్లో, అంటే నా ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తున్నాను, దేర్ ఆర్ అ వెరీ ఫ్యూ ఆర్గనైజేషన్స్ ఇన్ దిస్ వరల్డ్, అంటే 1 or 2 ఉంటాయేమో అంతే. మీరు డొనేషన్ అడిగిన వెంటనే ఎవరు ఎంతైనా ఇచ్చేస్తారు. దాంట్లో అగ్రస్థానంలో రెడ్ క్రాస్ ఉంటుంది. అంటే రెడ్ క్రాస్కి ఒక డొనేషన్ ఇస్తే ఆ డబ్బు ఒక చిల్లి గవ్వ కూడా చివరిలో ఉన్న ఎవ్రీ రూపీ వుడ్ బి యూస్డ్ ఫర్ ద రైట్ పర్పస్, మంచి ప్రయోజనాలకి వాడతారు ఆ డబ్బుల్ని అనే ఒక నమ్మకం. ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద కార్పొరేట్స్ వాళ్ళందరూ కూడా రెడ్ క్రాస్ నుంచి సిఎస్ఆర్ ఫండింగ్ కానీ ఫిలాంథ్రఫీ ఫండింగ్ కానీ ప్రపోజల్ వెళ్తే 99% వాళ్ళు నో అనరు. ఆ ప్రపోజల్లో ఏమైనా వాళ్ళకి సందేహాలు ఉంటే మళ్ళీ పిలిపించుకొని మాట్లాడి కావాలంటే వాళ్ళే గైడ్ చేసి రెడ్ క్రాస్ ద్వారా ఇంప్రూవ్ చేసే ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. యాక్చువల్లీ చాలామంది ల్యాండ్స్ రెడ్ క్రాస్ డొనేట్ చేశారు. చాలామంది ఒక ఎంటైర్ ఐ బ్యాంక్ నేను పెట్టిస్తాను, నా ఫాదర్ పేరు పెట్టండి, ఇలా రకరకాలుగా. అంటే రెడ్ క్రాస్కి ఒక డొనేషన్ ఇవ్వాలి అంటే, వేరే ఆర్గనైజేషన్స్ డొనేషన్ ఇవ్వాలి అంటే ఆ ఆర్గనైజర్స్ ఎంత కష్టపడాలో డొనేషన్ తీసుకోవాల్సి ఉండేది దానికోసం. బట్ రెడ్ క్రాస్ కూడా కష్టపడే అవసరం లేదు. ఎందుకు అంటే ఆ సంస్థ ప్రపంచంలో లాస్ట్ 160-170 ఇయర్స్ నుంచి మెయింటైన్ చేసుకొని వస్తున్న రెప్యుటేషన్ అనమాట. సో అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ సంస్థ ఎంత ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, దీంట్లో చేసేదానికి ఎంత విపులమైన అవకాశాలు ఉన్నాయి అనేది అందరికీ కూడా, మెంబర్స్ అందరికీ కూడా తెలియాలి. ఇలా మన మచిలీపట్నం రెడ్ క్రాస్ని కూడాను, మన కృష్ణా జిల్లా రెడ్ క్రాస్ యూనిట్ని కూడాను మనము దేశంలోనే
ఒక ఆదర్శవంతమైన రెడ్ క్రాస్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ గా నిలబెట్టాలి అనేది నా సంకల్పం. నేను ఎప్పుడు ఏం ఆలోచిస్తానంటే ఆ లీడర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ టీమ్ అని ఆలోచిస్తాను. టీం బాగున్నప్పుడు లీడర్ పని చేసినందుకు కూడా ఈజీగా ఉంటుంది. అందుకే ఒక పటిష్టమైన టీం కట్టాలి అనే ఉద్దేశంతో చాలా ఎక్సర్సైజ్ చేశాను. అంటే పాత టీం గురించి వాళ్ళు పని చేయలేదంటే వాళ్ళు చాలా పని చేశారు. వాళ్ళు వేసిన ఫౌండేషన్ పైనే ఇప్పుడు కొత్త టీం ఏముంది ఆ టీము పని చేసే అవసరం ఉంది. యాక్చువల్లీ వాళ్ళు వాడుకున్న సర్కమ్స్టాన్సెస్ లో ఆ పరిస్థితుల బట్టి ఆ సర్కమ్స్టాన్సెస్ లో ఏ పని ఎంత వరకు చేయొచ్చో మాక్సిమం దే ఆల్రెడీ హ్యావ్ డన్. బట్ దాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళే అవసరం ఉంది. ఇప్పుడు మనము ఇండిపెండెన్స్ ఇండియా ఫ్రీడమ్ స్ట్రగల్ చూస్తే మనము గాంధీజీ గారి నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది అనుకుంటాం. బట్ గాంధీజీ గారి నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది అంటే గాంధీజీ గారే ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేసి ఎండ్ చేసినట్టు కాదు. యాక్చువల్లీ దాని వెనకాల చాలా మంది కృషి ఉంటుంది. ఫస్ట్ మోడరేట్స్ వచ్చారు, తర్వాత ఎక్స్ట్రీమిస్ట్స్ వచ్చారు, తర్వాత రెవల్యూషనరీస్ వచ్చారు, తర్వాత వీళ్ళందరి ఎఫర్ట్స్ ని కూడా కన్సాలిడేట్ చేసి కంట్రీని యునైట్ చేసి గాంధీజీ ఇండియాకి ఇండిపెండెన్స్ ఎలా తెచ్చిచ్చారో అలాగనే గతంలో అందరూ మహానుభావులు ఏ ఒక రిచ్ హెరిటేజ్ ని రిచ్ ఫౌండేషన్ ని మన కృష్ణ రెడ్ క్రాస్ కేసు ఇచ్చారో ఆ ఫౌండేషన్ బలంతో కొత్త టీము ఇంకా బాగా పనిచేస్తుంది అని నేనైతే ఆశిస్తున్నాను. ఆ ఒక ఉద్దేశంతో చాలా ఎక్సర్సైజ్ చేసి ఒక టీంని ఏర్పాటు చేయాలి అనుకున్నాము. అంటే అన్ని ఫీల్డ్స్ నుంచి కూడా రకరకాల ఫీల్డ్ నుంచి ఉండాలి అనేది ఒకటి. రెండోది ఏమంటే నిజంగా వరల్డ్ క్లాస్ యునానిమస్గా అనౌన్స్ చేయడానికి మీరు అందరూ కూడా సమీభావం తెలియజేస్తే ఇలా చేస్తే సమీభావం తెలియజేస్తే కరెక్ట్గా అనౌన్స్ చేయండి. ఓకే. సో అందరూ మెంబర్స్ కి కూడా ఎలక్షన్ వద్దు నామినేషన్ చేద్దామని చెప్పండి. దానికి చాలా థ్యాంక్స్. రెడ్ క్రాస్ పరంపరని మళ్ళీ అలాగే కొనసాగిస్తున్నారు. సో టీమ్ ఎలా ఉండాలి అని ఆలోచించినప్పుడు ఒకటి సొసైటీలో చాలా సేవా దృక్పథంతో పనిచేసే వాళ్ళు ఉండాలి అనేది ఫస్ట్ కాన్సెప్ట్. యాక్చువల్లీ అంటే రెడ్ క్రాస్ లో నాకన్నా సొసైటీనే ముందు, నాకన్నా సొసైటీ నిన్న అనే భావన ఉన్న వాడిని ఐడెంటిఫై చేయాలి అనే ఉద్దేశంతో ఎక్సర్సైజ్ చేశాము. అంతేకాకుండా వేరియస్ రంగాల్లో ఉండాలి వాళ్ళు. ఇప్పుడు మనం హెల్త్ అన్నాము, ఎడ్యుకేషన్ అన్నాము. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ లో కొంచెం ఆల్రెడీ ఆ ఫీల్డ్ లో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాడిని తీసుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రెడ్ క్రాస్ ఆశయాల్ని చాలా సులువుగా ముందుకు తీసుకెళ్తారు అని ఆశిస్తూ మొట్టమొదటిగా మెంబర్స్ ని తమ ముందు పెడుతున్నాను. మొట్టమొదటిగా డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాద్ చల్లపల్లి, దెన్ వి సుందర్రామ్ ప్రిన్సిపల్ నాగార్జున పబ్లిక్ స్కూల్, గుడివాడ మెహర్ ప్రసాద్ గారు చైర్మన్ వాస్వి ఇంజనీరింగ్ కాలేజ్, పి సుకుమార్ రిటైర్డ్ పంచాయత్ సెక్రటరీ, నడకుదురు లీల బ్రహ్మేంద్ర గారు ఐఆర్సిఎస్ చల్లపల్లి, బి శివ విష్ణువర్ధన్ నాగాయలంక ఐఆర్సిఎస్ సబ్ బ్రాంచ్, పి సిరివిశెట్టి భాస్కర్ డైరెక్టర్ ఎస్ఎస్ఆర్ కాలేజ్ మచిలీపట్నం, డాక్టర్ టి చ వి వీరేంద్రనాథ్ గారు ఫిజిషియన్ మచిలీపట్నం, బెల్లంకొండ వెంకటేశ్వరరావు గారు మోవా ఐఆర్సిఎస్ సబ్ బ్రాంచ్, పి శ్రీరామ్ గారు స్టార్ కాలేజ్ మచిలీపట్నం, బి శంకర్నాథ్ గారు రిటైర్డ్ ఎంఈఓ గుడివాడ. వీళ్ళతో పాటు వీళ్ళందరూ కూడా మన మెంబర్స్ అయి ఉంటే కొంతమంది ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కూడా తీసుకోవాలి అని నిర్ణయించడం జరిగింది. స్పెషల్ ఇన్వైటీస్ కింద వాళ్ళు ఐ థింక్ ఎవరెవరు అని అనౌన్స్ చేసేదానికి ఇష్టపడతాను. డాక్టర్ ఎం సూర్యశేఖర్ గారు డైరెక్టర్ విశ్వశాంతి స్కూల్ ఉయ్యూరు, డాక్టర్ శర్మిష్ఠ గారు రిటైర్డ్ డిఎంఎండ్హెచ్ఓ, పెద్దేటి వెంకట సుబ్బారావు గారు జ్యువెలరీ పార్క్ మచిలీపట్నం,
జే బాబురావు గారు, రిటైర్డ్ ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్సీ కార్పొరేషన్ గుడివాడ. సో వీళ్ళని ఎక్సబిషన్ మెంబర్స్ గా కూడా ఈ సభాముఖంగా మనం తీసుకుంటున్నాము. సో దీంట్లో కట్ చేసి పెట్టాను చాలా వీడియో